ప్రపంచంలోకి కొత్తగా అడుగుపెడుతున్నారా? అయితే ఒక ప్రశ్న ఖచ్చితంగా ఎదురవుతుంది. బిట్కాయిన్ కొనాలా లేక ఆల్ట్ కాయిన్స్ వైపు చూడాలా అని. ఈరోజు మనం దీని గురించే మాట్లాడబోతున్నాం. ఎలాంటి హైప్ లేకుండా కేవలం నిజాలు మాత్రమే. అవును, ఈ ప్రశ్న కొత్తగా వచ్చేవారిని చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. బిట్కాయిన్లో పెడితే సేఫా లేదంటే ఆల్ట్ కాయిన్స్లో ఎక్కువ లాభాలొస్తాయా అని. ఈరోజు ఈ కన్ఫ్యూజన్కి ఒక ఫుల్ స్టాప్ పెడదాం. సరే, ఈ రెండింటి మధ్య తేడాని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు మనం బేసిక్స్తో మొదలుపెట్టాలి. అంటే అసలివి ఏంటి అని. అప్పుడే మనకొక మంచి ఫౌండేషన్ పడుతుంది. ముందుగా బిట్కాయిన్. ఇది తెలుసు కదా, 2009లో మొదలైన మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ. అన్నింటికీ పెద్దన్న లాంటిదనమాట. దీనిని డిజిటల్ గోల్డ్ అని కూడా అంటారు. ఎందుకంటే బంగారంలాగే దీని సప్లై కూడా చాలా లిమిటెడ్. ప్రపంచంలో కేవలం 21 మిలియన్ కాయిన్స్ మాత్రమే ఉంటాయి. అందుకే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక స్టోర్ ఆఫ్ వాల్యూగా ఉండటం. మరి ఆల్ట్ కాయిన్స్ సంగతేంటి? పేరులోనే ఉంది కదా, ఆల్టర్నేటివ్ కాయిన్స్. చాలా సింపుల్గా చెప్పాలంటే బిట్కాయిన్ కాకుండా మార్కెట్లో ఉన్న మిగతా వేల కొద్ది క్రిప్టోలన్నింటినీ ఆల్ట్ కాయిన్స్ అనే అంటారు. ఇథేరియం, సొలానా, కర్డానో ఇవన్నీ కొన్ని పాపులర్ ఉదాహరణలు. సో, ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే బిట్కాయిన్ ఒక తాబేలు లాంటిది. నెమ్మదిగా వెళ్తుంది, కాని స్థిరంగా ఉంటుంది. రిస్క్ కూడా తక్కువ. మరోవైపు ఆల్ట్ కాయిన్స్ ఒక రాకెట్ లాంటివి. ఒక్కసారిగా ఆకాశంలోకి దూసుకెళ్లే పొటెన్షియల్ ఉంది, కాని అంతే వేగంగా కిందకి కుప్పకూలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు మనం కాస్త సీరియస్ విషయం మాట్లాడుకుందాం. అదే రిస్క్. సోషల్ మీడియాలో కనిపించే హైప్ వెనక ఉన్న కొన్ని కఠినమైన నిజాల గురించి తెలుసుకుందాం. ఒక కఠినమైన వాస్తవమేంటంటే చాలా క్రిప్టోకరెన్సీలు ఎక్కువ కాలం నిలబడవు. చాలా ప్రాజెక్టులు కాలక్రమేణా కనుమరుగైపోతాయి. ఇది మనల్ని ఒక షాకింగ్ నంబర్కి తీసుకొస్తుంది. 90%. అవును, ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మార్కెట్లోకి వచ్చే ప్రతి 10 ఆల్ట్ కాయిన్లలో 9 దీర్ఘకాలంలో ఫెయిల్ అవుతాయి. అసలు జీరో అయిపోతాయి. ఈ ఒక్క నంబర్ చాలు ఆల్ట్ కాయిన్లలో ఉండే రిస్క్ ఏంటో అర్థం చేసుకోవడానికి. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం కథ అర్థమవుతుంది. చూడండి, రిస్క్, వాలటాలిటీ, రిటర్న్స్ అన్నింటిలోనూ ఆల్ట్ కాయిన్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం చివరిది, సర్వైవల్ అంటే మనుగడ. బిట్కాయిన్ ఇప్పటికే ఎన్నో మార్కెట్ క్రాష్లను తట్టుకుని నిలబడింది. తనని తాను ప్రూవ్ చేసుకుంది. కాని చాలా ఆల్ట్ కాయిన్స్ ఒక్క క్రాష్కే శాశ్వతంగా మాయమైపోయాయి. సరే, మరి చాలామంది ఇన్వెస్టర్లు చేసే కామన్ తప్పుల్ని ఎలా అవాయిడ్ చేయాలి? ఒక జూదగాడిలా కాకుండా ఒక స్మార్ట్ ఇన్వెస్టర్లా ఎలా ఆలోచించాలి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. కొత్తగా వచ్చేవారు చేసే అతిపెద్ద తప్పు ఇదే. తక్కువ ధర అంటే మంచి వాల్యూ అనుకోవడం. ఒక కాయిన్ ధర రూపాయి కన్నా తక్కువుంటే అబ్బా, ఇది కూడా బిట్కాయిన్ లాగా లక్షలకు వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. కాని ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ధరకి, విలువకి ఎప్పుడూ సంబంధం ఉండదు. అయినా సరే చాలామంది ఆల్ట్ కాయిన్స్ వైపే ఎందుకు అంతలా ఆకర్షితులవుతారు? కారణాలు చాలా సింపుల్. 1, తక్కువ ధర ఒక పెద్ద అవకాశంలా కనిపిస్తుంది. 2, సోషల్ మీడియాలో ఇదే నెక్స్ట్ బిట్కాయిన్ అంటూ విపరీతమైన హైప్ ఉంటుంది. 3, రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయ్యారనే కథలు మనల్ని ఊరిస్తూ ఉంటాయి. కానీ ఈ కథల వెనుక ఉండే రిస్క్ గురించి మాత్రం చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఇక్కడ 2 రకాల మైండ్ సెట్స్ ఉన్నాయి. స్మార్ట్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే ముందుగా బిట్కాయిన్ అనే ఒక బలమైన పునాది వేసుకుంటాడు. దానిమీద చిన్నగా ఆల్ట్ కాయిన్స్ యాడ్ చేసుకుంటాడు. కానీ రీటైల్ ఇన్వెస్టర్ బిట్కాయిన్ బోరింగ్గా ఉంది, ఖరీదు ఎక్కువ అని దాన్ని స్కిప్ చేసి నేరుగా హై రిస్క్ ఆల్ట్ కాయిన్స్లోకి దూకేస్తాడు. ఇది చాలా ప్రమాదకరం. సరే, ఇవన్నీ విన్నాక కొత్తగా మొదలుపెట్టేవారికి ఒక మంచి బ్యాలెన్స్డ్ స్ట్రాటజీ ఏంటి? ఒక సెన్సిబుల్ పోర్ట్ఫోలియోను ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇప్పుడు చూద్దాం. స్మార్ట్ ఇన్వెస్టింగ్ కోసం ఒక సింపుల్ రూల్ ఉంది. ఫస్ట్, మీ పోర్ట్ఫోలియోలో కోర్ హోల్డింగ్స్గా అంటే మెయిన్గా బిట్కాయిన్ మరియు ఇథీరియం లాంటి స్ట్రాంగ్ కాయిన్స్ని పెట్టుకోవాలి. ఇది మీ ఫౌండేషన్. ఆ తర్వాత మీ పోర్ట్ఫోలియోలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే, అంటే ఒకవేళ పోయినా పర్వాలేదు అనుకునేంత మొత్తాన్ని మాత్రమే హై రిస్క్ ఆల్ట్ కాయిన్స్లో పెట్టాలి. కానీ ఒక గోల్డెన్ రూల్ ఏంటంటే ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ డబ్బు మొత్తం ఆల్ట్ కాయిన్స్లో పెట్టకూడదు. ఉదాహరణకు ఒక మంచి బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో ఇలా ఉండొచ్చు. ఇక్కడ చూడండి, 50% బిట్కాయిన్, 30% ఇథీరియం. అంటే దాదాపు 80% పోర్ట్ఫోలియో చాలా స్టేబుల్గా
స్ట్రాంగ్గా ఉన్న కాయిన్స్కి కేటాయించబడింది. మిగిలిన 20% మాత్రమే హై రిస్క్ ఉన్న ఇతర ఆల్ట్ కాయిన్స్లో పెట్టారు. ఈ విధంగా చేయడం వల్ల రిస్క్ను కంట్రోల్ చేస్తూనే గ్రోత్కి కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సో చివరగా ఏది ఎంచుకోవాలి? మీ డబ్బుకు సేఫ్టీ, స్టెబిలిటీ కావాలి, లాంగ్ టర్మ్లో సంపదను కాపాడుకోవాలి అనుకుంటే మీ చాయిస్ బిట్కాయిన్. అలా కాదు, నేను ఎక్కువ రిస్క్ తీసుకోగలను, మార్కెట్ గురించి బాగా రీసెర్చ్ చేశాను అని పూర్తి కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడు మాత్రమే ఆల్ట్ కాయిన్స్ గురించి ఆలోచించడం మంచిది. చివరగా ఈ ఒక్క వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి. బిట్కాయిన్ మన సంపదకు ఒక రక్షణ కవచం లాంటిది. అదే ఆల్ట్ కాయిన్స్ అయితే ఆ సంపదను పెంచగలిగే ఒక పదునైన కత్తిలాంటివి. కాని జాగ్రత్తగా లేకపోతే ఆ కత్తే మనల్ని గాయపరచగలదు. సో మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ పాటించడమే చాలా ముఖ్యం. తెలివైన నిర్ణయం తీసుకోండి.